శ్రీ మహావిష్ణువు దాల్చిన ఎన్నో రూపాలలో ముఖ్యంగా కలియుగ ప్రత్యక్ష దైవం కలో వెంకటనాయకః అంటే వెంకటేశ్వర స్వామి. వెంకటేశ్వర స్వామి అంటే పాపాలను పూర్తిగా హరింపచేసేవాడు. ఇది చాలా ముఖ్యం ఈ రూపం కలియుగంలో. కానీ మనం మాత్రం ఈ ఏడుకొండలవాడ అంటూ మనకి కష్టాలు వచ్చినప్పుడు కోరికలు కోరుకోవడం, మొక్కుకోవడం, లేకపోతే మన మనసులో ఉన్న కోరికలు ఏవైతే ఉంటాయో ఇవి భగవంతుడు తీర్చేస్తే చాలు అని భగవంతుడి దగ్గరికి అంటే ఆ రూపం వెంకటేశ్వర స్వామి రూపం దగ్గరికి వెళ్ళిపోతూ ఉంటాం. వాస్తవానికి ఇది కాదు మనం అడగవలసింది. ఆ రూపం ఎందుకు వచ్చింది, ఆ రూపం ఏం నేర్పిస్తోంది అన్న విషయాలపైన మన ధ్యాస ఉంచితే చిన్న చిన్న కోరికలు పక్కన పెట్టి వెంకటేశ్వర స్వామిని ఏమి అడగాలో అది అడుగుతాం. ఏమి అడగాలో అది అడిగితే తరించిపోతాం. మనకి నచ్చినట్టుగా మనం అడిగితే మళ్ళీ మళ్ళీ పుడుతూ ఉంటాం, మళ్ళీ పాపాలు చేసుకుంటాం, పుణ్యాలు చేసుకుంటాం, మళ్ళీ ఎన్నో జీవరాశులుగా మన ప్రయాణం సాగుతూ ఉంటుంది. అయితే నారదుల వారు కలియుగంలో భూలోకంలో ఉన్న మనుషుల ప్రవర్తన చూసి భయపడిపోయి ఇది ఇలా కొనసాగితే ఎలాగా, ఎవరో ఒకరు ఆదుకోవాలి కదా అంటూ బ్రహ్మగారిని అడిగినప్పుడు ఖచ్చితంగా త్వరలోనే భగవంతుడు స్థితికారకుడు కాబట్టి ఆయనే ఒక అడుగు వేస్తాడు, నువ్వు అలా ఎదురు చూడు నారదా అంటే దీనికి మళ్ళీ పునాది అంటే మూలం నారదుల వారు కావాలి. ప్రతిదానికి ఒక కారణం కావాలి కదా, అలా అనమాట. కాబట్టి నారదుల వారు ఏం చేశారు అంటే వారు ఒక ప్రదేశానికి వెళ్ళారు. దాన్ని నైమిషారణ్యం అంటారు. అయితే మనం చెప్పుకున్నాం ద్వాపరయుగం అయిపోయిన తర్వాత కలియుగం మొదలైన తర్వాత కలిపురుషుని యొక్క ప్రభావం చాలా ఎక్కువగా ఉన్నప్పుడు ధర్మం లోపించటం, సత్యం పక్కకి వెళ్ళిపోవటం, అలాగే అంటే ఓర్పు లేకపోవడం, సహనం లేకపోవడం, విపరీతమైన కోపం, క్రోధం, చెడ్డ అలవాట్లు, అంతఃశత్రువులతో ఎప్పుడూ మనం కొట్లాట అన్నది చేసుకుంటూ ఉండడం. బయట ఎవరు శత్రువులు ప్రమాదం కాదట, మనలో ఉన్న కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మాత్సర్యము అనే శత్రువులతోనే ప్రమాదం. కానీ ఇది మనం తెలుసుకోము. మనలో ఉన్న శత్రువుల్ని పక్కన పెట్టేసి మనం బయట ఉన్న శత్రువుల్ని మనం ఎప్పుడు కూడా వెంటాడుతూ ఉంటాం. మరి ఇవన్నీ జరుగుతున్నప్పుడు వీటి నుంచి బయటపడాలి కదా. కొంతమంది ఋషులు మునులు అడిగారట బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళి, మరి కలిపురుషుని యొక్క ప్రభావం అంతటా ఉంటే మరి మా సంగతి ఏమిటి, మేము కూడా అలాగా ఆ ప్రభావంలో కొట్టుకుపోవాలా అంటే అప్పుడు బ్రహ్మగారు తాను నైమిషారణ్యం అనే ఒక స్థలం అంటే ఒక చక్రాన్ని తాను విడిచిపెట్టారు. ఆ చక్రం ఎక్కడైతే ఆగుతుందో, దాని నిమి ఎక్కడైతే పడుతుందో అక్కడ మీరు తపస్సు చేసుకోండి, అది కలిపురుషుని యొక్క ప్రభావం లేని స్థలం అని చెప్తారట. ఈ విధంగా దానికి నైమిషారణ్యం అనే పేరు వచ్చింది. కాబట్టి కలిపురుషుడు అక్కడ ఏమీ చేయలేడనమాట. అంత శక్తివంతమైన ప్రదేశం బ్రహ్మగారు చెప్పారు. కాబట్టి ఇప్పుడు ఈ ఋషులు మునులు అక్కడికి వెళ్ళి అమ్మయ్య ఈ కలి ప్రభావం మా మీద ఉండదు, తద్వారా మా ఆలోచనలు మారవు, మా మనసు పవిత్రంగా ఉంటుంది అని చెప్పి వాళ్ళు కలియుగంలో కూడా ఆ ప్రదేశంలో చక్కగా యజ్ఞాలు, హోమాలు, అన్ని కార్యాలు, పురాణ పఠనం అన్నీ చేసుకుంటున్నారు. అయితే ఇప్పుడు నారదుల వారు అక్కడికి వెళ్ళారట. ఎందుకు అంటే అసలు ఋషుల ప్రవర్తన ఎలా ఉంది, వాళ్ళు ఎలా ప్రవర్తిస్తున్నారు అంటే వాళ్ళే ఒకవేళ సరిగ్గా ప్రవర్తించకపోతే ఇంకా మనం మనుషులం, మన పరిస్థితి ఏమిటి అంటే అక్కడికి వెళ్ళి నారదుల వారు మాట్లాడారు అని అంటారు. అయితే మాట్లాడడం కూడా పెద్ద విషయమైనా దాని గురించి కూడా మనం చెప్పుకోవాలా, వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో అంటే ఖచ్చితంగా. ఎందుకంటే కలియుగంలో మనకు ఒక మాట కూడా చెప్తారు. బ్రహ్మగారు సభ ఏర్పాటు చేసినప్పుడు ఎవడి కలిపురుషుడు, అందరు ఎందుకు ఇంత భయపడుతున్నారు, అసలు ఏం చేస్తాడు ఈ కలిపురుషుడు, పిలిపించండి అన్నారట. అంటే కలిపురుషుడు పైకి వెళ్ళాట బ్రహ్మలోకానికి. నువ్వేం చేస్తావు కలియుగంలో అంటే కలిపురుషుడు ధైర్యంగా చెప్తాట, నేను కామము అంటే మనసులో ఉన్న కోరికలు, అలాగే మాట, ఈ రెండిటి ద్వారా అందరినీ కూడా పాడు చేస్తాను. అంతే కదా. మనం ఎవరి దగ్గరైనా చెడ్డవ్వాలన్నా, ఎవరి దగ్గరైనా మంచి అవ్వాలన్నా మన ప్రవర్తన తీరు ఇవన్నీ కూడా మాటతో ముడిపడి ఉంటుంది. కాబట్టి నారదుల వారు వెళ్ళి అక్కడ మాట్లాడిన తీరు ఏదైతే ఉందో దానికి సంబంధించి ఒక ప్రశ్న వేస్తారు. దానికి వాళ్ళు తిరిగి మాట్లాడిన తీరు ఏదైతే ఉందో ఇది చాలా ముఖ్యం అని చెప్తున్నారు. కలియుగంలో మాట ద్వారా పతనం అయిపోతూ ఉంటా ఉంటాయి. ఇది కలిపురుషుడు చెప్తాడు, నేను మాట ద్వారా అలాగే నేను
కామము ద్వారా, మనసులో కోరికల ద్వారా అందరినీ నేను అలాగ పాడు చేస్తాను. మనం పాడైపోయేది వాటి వల్లే కదా. మన మనసులో ఏవో అనవసరమైన కోరికలు పుడుతూ ఉంటాయి. వాటిని తీర్చుకోవడానికి మనం పరిగెడుతూ ఉంటాం. ఆ పరిగెత్తే దీంట్లో నాకు ఇది కావాలి కావాలి అన్నప్పుడు అయ్యో ఇది ధర్మమా, అయ్యో దీనివల్ల అవతల వాళ్ళు ఏడుస్తున్నాడా, బాధపడుతున్నాడా, మనకి సంబంధం లేదు. మన కోరికలు తీరాలి కాబట్టి చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం. అవన్నీ పాపాలే. అలాగే మాట ఎంత జాగ్రత్తగా మాట్లాడాలి. కానీ ఈ మాటతో ఎంతో మందిని ఇబ్బంది పెడుతూ ఉంటాం. కలియుగంలో బాణాలు, ఆయుధాలు, కత్తులు అవసరం లేదు. మాటలతోనే చంపేస్తూ ఉంటాం అవతల వాళ్ళని. అలాగే ఈ మాట ద్వారా ఎంతో సంతోషాన్ని, ఆనందాన్ని, జీవితాన్ని కూడా ఇవ్వచ్చు. అవతల వాళ్ళకి మాట సహాయం చేయొచ్చు. కాబట్టి కలిపురుషుడు మాట ద్వారానే పూర్తిగా సర్వనాశనం చేస్తాడు. అందుకని నారదులు వారు ఋషుల దగ్గరికి వచ్చి ఒక మాట మాట్లాడారు, అంటే ఒక ప్రశ్న వేశారు. దానికి తిరిగి ఎటువంటి మాటలు ఋషులు మాట్లాడారు, ఇది చాలా ముఖ్యం అంట. అంటే మాట తీరు, ప్రతి మాట. కానీ అంత మనం ఆలోచిస్తామా మన మాట గురించి? ఇన్ని లక్షల జీవరాశులు ఉన్నాయి కదా, మరి వీటిలో కేవలం మాట్లాడగలిగిన శక్తి భగవంతుడు మనిషికే ఇచ్చాడు. ఎంత జాగ్రత్తగా కాపాడుకోవాలి. కానీ మనం కాపాడుకోము. అందుకే ఈ మాట ప్రభావం ఎలా ఉంటుంది, వెంకటేశ్వర వైభవం మనకి చెప్తుంది. ఇది ఈ అవతార కదలికకు మూల కారణం అవుతుంది. దాని గురించి ముందు ముందు మనం చెప్పుకుందాం.